హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఎట్టకేలకు ఒక విషయంలో క్లారిటీ వచ్చింది. చాలా మంది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఎందుకు ప్రభుత్వం డిలే చేస్తుంది, ఇది అర్థం కాలేదు. క్లారిటీ వచ్చినప్పటికి కూడా ఇంకొక చిన్న అది మిగిలింది, అది కూడా చెప్పాలి. ఈ క్లారిటీ చెప్పాలి, ఆ తర్వాత అసలు మిగిలిన ఇంకొక సందిగ్ధం కూడా క్లారిటీ ఇవ్వాలి. అంటే క్లారిటీ ఇవ్వడం కాదు, అసలు ఆ సందిగ్ధం ఎప్పుడు నెరవేరుతుందని తేలాలి. సో ఈ రెండు అంశాలు నేను ఈరోజు ఈ వీడియోలో వివరించబోతున్నాను. సో వీడియోను స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఏం చెప్పకుండా, ఏ విషయం చెప్పకుండా, ఏ విషయానికి సంబంధించిన న్యూస్ చెప్పకుండా అడగడం కరెక్టేనా అని అనుకుంటున్నారు కదా. ఎస్, రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది. బట్ ఇంకొక సందిగ్ధం మాత్రం ఇంకా అలాగే మిగిలింది. ఆ క్లారిటీ ఏంటి, అదే రకంగా ఆ సందిగ్ధం ఏంటి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద మెయిన్ సబ్జెక్ట్, మహేశ్వరం దగ్గర మేము లాంచ్ చేసిన హెచ్ఎండిఏ వెంచర్లో చకచక బుకింగ్స్ అయిపోతున్నాయి. 30వ తేదీ వరకు మేము లాంచింగ్ ఆఫర్ కొనసాగిస్తున్నాం. బహుశా ఆ రోజు కల్లా 60% ప్లాట్లు సేల్ అయ్యే సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. వెరీ ఐడియాలికల్ లొకేషన్ అది. ఎందుకంటే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏదైతే ఉందో 4000 ఎకరాలలో, దానికి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. చాలా మందికి ఆ లొకేషన్ ఇంపార్టెన్స్ కూడా కొంతమందికి అర్థం కావట్లేదు. ఎవరినో పంపి చూడమని చెప్తే వాళ్ళకి అర్థమైనంత మేరకు చూసుకొని వెళ్ళిపోతున్నారు. బట్ క్లారిటీతో స్పష్టంగా చూస్తే మహేశ్వరం నుంచి ఒక రూట్లో 4 కిలోమీటర్లు, ఈ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ నుంచి వెళ్తే 5 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్. వెరీ ఐడియాలజికల్ లొకేషన్, స్ట్రాటజికల్ లొకేషన్. డెఫినెట్ గా మంచి అప్రిషియేషన్ వచ్చడానికి స్కోప్ ఉంటుంది. ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ 20 కిలోమీటర్స్, తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి 14 కిలోమీటర్స్ ఉంటుంది. సో లాంచింగ్ ఆఫర్ కనుక అవైల్ చేసుకుంటే మీకు 1 year లో 35% అప్రిషియేషన్ కన్ఫర్మ్ గా వస్తుంది. కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయండి. ఇక ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటే, ఫ్యూచర్ సిటీ కోర్ ఏరియాకు అత్యంత దగ్గరలో 2 ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకటేమో ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టు, ఒకటేమో అప్కమింగ్ ప్రాజెక్టు. ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టులో జస్ట్ ఒక 2-3 ప్లాట్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. అప్కమింగ్ ప్రాజెక్ట్ వచ్చేసి July 6th రోజు మేము లాంచ్ చేస్తున్నాం. లాంచింగ్ ఆఫర్ తీసుకుంటే అక్కడ కూడా మంచి అప్రిషియేషన్ స్కోప్ ఉంటుంది. అది యాచారం మండల కేంద్రానికి ఎక్కడైతే ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుందో ఫ్యూచర్ సిటీలో నక్కర్త మేడిపల్లి, దానికి ఎగ్జాక్ట్ మిడిల్లో ఉంటుంది. అటు 2 కిలోమీటర్స్, ఇటు 2 కిలోమీటర్స్. నాగార్జున సాగర్ హైవే నుంచి ఏరియల్ డిస్టెన్స్ జస్ట్ 1 కిలోమీటరే ఉంటుంది. మనం వెళ్తే రోడ్డు మాత్రం 100 ఫీట్ల రోడ్డు మాత్రం 2 కిలోమీటర్స్ వస్తుంది మనకి. సో అక్కడ కూడా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు, లాంచింగ్ ఆఫర్ను గ్రాప్ చేసుకుని బెనిఫిట్ పొందాలనుకున్న వారు కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. దాంతోపాటు కడతాల్, నేను చాలా రోజులు చెప్తున్నాను, అదొక వాణిజ్యపరమైన కేంద్రం కాబోతోంది. ఎప్పుడైతే ఫ్యూచర్ సిటీకి సంబంధించిన కన్స్ట్రక్షన్ ప్రారంభమవుతుందో, కడతాల్ సరౌండింగ్ లో ఒక 3-4 వెంచర్లు ఉన్నాయి. అక్కడ కూడా తక్కువ ధరకి అందుబాటులో ఉన్నాయి. సో కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. అక్కడ కూడా మిగిలిన ప్లాట్స్ ని సొంతం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక సబ్జెక్ట్లోకి వస్తే, తెలంగాణ కేబినెట్ సమావేశమైంది. చాలా పెద్ద సుదీర్ఘమైన ఎజెండా. ప్రతి నెల 2 సార్లు సమావేశం కావాలని చెప్పి మొన్న ఈ మధ్యన నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నెలలో 2 సార్లు, అంటే 15 రోజులకు ఒకసారి కేబినెట్ సమావేశం కాబోతోంది. దాంట్లో భాగంగా జరిగిన ఈ కేబినెట్ భేటీలో దక్షిణ భాగం రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి అలైన్మెంట్ ను కన్ఫర్మ్ చేసింది. నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను, దక్షిణ భాగానికి సంబంధించి 3 అలైన్మెంట్లు ప్రిపేర్ చేశారు. ఒకటేమో ఫస్ట్ లో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, ఒకటి ఫైనల్ చేసింది. వాళ్లే టేకప్ చేస్తే అదే ఇప్పటికీ ఫైనల్ అయిపోయేది. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దక్షిణ భాగం అలైన్మెంట్ మీద ఆయన కొద్దిగా వ్యక్తిగతంగా ఇంట్రెస్ట్ చూపించారు. సో వేరు అలైన్మెంట్లు తయారు చేశారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోతే, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ కనుక సహకరించకపోతే ఓన్ గా రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని నిర్మించాలని కూడా ఒక దశలో ఆలోచించింది. ఆ తర్వాత ఆ ఫైనాన్షియల్ బర్డెన్ మోస్తామా లేదా అన్న ఒక సందిగ్ధ పరిస్థితుల్లో మళ్లీ సెంట్రల్ గవర్నమెంట్ ను ఆశ్రయించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉత్తర భాగంతో పాటు దక్షిణ భాగాన్ని కూడా కేంద్ర ప్రభుత్వమే కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేసి వచ్చారు. ఆ రిక్వెస్ట్ కు సంబంధించిన అది అలా కొనసాగుతూ ఉంటే, ఇక్కడ జరిగిన రాష్ట్ర కేబినెట్ భేటీలో 3 అలైన్మెంట్లలో ఒక అలైన్మెంట్ ను ఫైనల్ చేశారు. ఆ అలైన్మెంట్ ఏంటి అనేది మనకు కొంత క్లారిటీ వచ్చింది. RRR దక్షిణ భాగం 201 కిలోమీటర్లు, 2వ అలైన్మెంట్ కు కేబినెట్ ఆమోదం. అటవీ అనుమతులు అవసరం లేకుండా మాక్సిమం 95% వ్యవసాయ భూమి, 1% మాత్రమే నిర్మాణాలను కూల్చే పరిస్థితి వస్తుంది. సో అలాంటి అలైన్మెంట్ ను ఫైనల్ చేశారు. మిగిలిన 2 అలైన్మెంట్లు, అంటే 1వ నెంబర్ అలైన్మెంట్, 3వ నెంబర్ అలైన్మెంట్ లో కొంత ఈ ఫారెస్ట్ ల్యాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి సంబంధించి కొంత తలనొప్పులు ఉంటాయి. కాబట్టి ఆ అలైన్మెంట్లను రెండింటిని పక్కన పెట్టి ఈ సెకండ్ అలైన్మెంట్ ను ఫైనల్ చేసిన పరిస్థితి. సెకండ్ అలైన్మెంట్ లో 95% అగ్రికల్చర్ భూమి ఉంటుంది, 1% వచ్చేసి నిర్మాణాలను కూల్చే పరిస్థితి ఉంటుంది.
అది క్లారిటీ ఇచ్చిన పరిస్థితి. సో ఓవరాల్ గా మ్యాప్ లో చూస్తుంటే కూడా నేను అనుకుంటున్నాను ఇంకా దీనికి సంబంధించిన మనకు ఫైనల్ గా వచ్చే అవకాశం ఉంది. బట్ ఎప్పుడు వస్తుంది ఏందని చెప్తాను. బట్ ఆల్మోస్ట్ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి మనకు చౌటుప్పల్ విజయవాడ హైవే దగ్గర స్టార్ట్ అయ్యి మాల్ తర్వాత నుంచి నాగార్జున సాగర్ రోడ్డును క్రాస్ చేసి అమన్గల్ తర్వాత నుంచి శ్రీశైలం రోడ్డును క్రాస్ చేసి బాలానగర్ దగ్గర బెంగళూరు హైవేని క్రాస్ చేసి చేవెళ్ల దగ్గర నుంచి అట్లా వెళ్లి సంగారెడ్డి దగ్గర పెద్దాపూర్లో ఇది కలుస్తున్న పరిస్థితి. దానికి సంబంధించిన అలైన్మెంట్ ఫైనల్ చేశారు. అంటే ఫస్ట్ అనుకున్న అలైన్మెంట్ ఆప్షన్ నెంబర్ 1 తో పోలిస్తే ఇది కొన్ని చోట్ల ఒక 2 కిలోమీటర్స్ మారుతుంది, మరికొన్ని చోట్ల మాత్రం 3 కిలోమీటర్స్ దాకా పెరిగిన పరిస్థితి. అది ఇంకా మనకు ఆ మ్యాప్ అఫీషియల్ మ్యాప్ రాలేదు. కాకపోతే నాకున్న సమాచారం మేరకు, నాకున్న అబ్జర్వేషన్ మేరకు చెప్తున్నాను. అమన్గల్ తర్వాత అంటే చాలా కన్ఫ్యూజన్ ఎక్కడ క్రియేట్ అయిందంటే శ్రీశైలం హైవే సాగర్ హైవేలో ఈ త్రిబుల్ ఆర్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది బాగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. బెంగళూరు హైవే మీద కూడా ఇలాంటి చర్చ జరిగింది. దాంతోపాటు చేవెళ్ల దగ్గర కూడా ఇలా వెళ్తుంది అనేది చర్చ జరిగింది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం నేను చూచాయిగా చెప్తున్నాను. మళ్ళీ డీటెయిల్డ్ గా నాకు ఎప్పుడైతే మ్యాప్ ఫైనల్ అవుతుందో అప్పుడు నేను మళ్ళీ డీటెయిల్డ్ అది చేస్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే చౌటుప్పల్ నుంచి ఆల్మోస్ట్ నాగార్జున సాగర్ రోడ్ మాల్ దాకా కూడా పెద్ద మార్పేం లేదు. ఒక నాగార్జున సాగర్ రోడ్ లో కొంత ముందనుకున్న మాల్ కంటే కూడా ఒక 2 కిలోమీటర్స్ అవతల ఉంటుంది. తర్వాత శ్రీశైలం హైవేలో కూడా ముందనుకున్న దాని ప్రకారం కొంత మార్పు చెంది ఒక 2 కిలోమీటర్స్ తర్వాత నుంచి వెళ్తుంది. ఆ తర్వాత మరి చేవెళ్ల దగ్గర మాత్రం చాలా చాలా మార్పు వచ్చింది. అది ఎలా వచ్చింది ఏంటి అనేది మనం చూడాల్సిన పరిస్థితి. బిట్వీన్ చేవెళ్ల టు బెంగళూరు హైవే అంటే వికారాబాద్ హైవే నుంచి బెంగళూరు హైవే మధ్య మాత్రం ముందనుకున్న అలైన్మెంట్ కంటే దాదాపు 3-4 కిలోమీటర్ల అవతల వస్తుంది. ఏ విలేజ్ నుంచి గుండబోతుంది ఏందనేది చూడాలంటే మనం కొద్దిగా మ్యాప్ క్లియర్ పిక్చర్ ఉన్న మ్యాప్ రావాలి. ప్రస్తుతం ఉన్న మ్యాప్ అంత క్లియర్ గా లేదు. దీంట్లో మీరు చూస్తే కనిపిస్తుంది కానీ కొంత మీకు క్లారిటీ లేదు. ఓకే, మీకు నాకే క్లారిటీ లేని మీకు చూపించిన ఉపయోగం లేదు. హైలైట్స్ మాత్రం చెప్తాను. మొత్తం మీద ఏంటంటే మొత్తం 3 ప్రపోజల్స్ లో ఫస్ట్ ఆప్షన్ ప్రకారం, ఫస్ట్ ప్రతిపాదన ప్రకారం 189.5 కిలోమీటర్లు ఉండింది. ఇది NHAI ప్రిపేర్ చేసిన అలైన్మెంట్. దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు రెండోది 201 కిలోమీటర్ల డ్యూరేషన్ వస్తుంది చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు. సో అది ఫైనల్ చేశారు. మూడోది అయితే ఇంకా 218 కిలోమీటర్లు ఇంకా దూరం నుంచి వచ్చేది. బట్ ఎందుకో ఇది వద్దనుకున్నారు. మొదటి ప్రతిపాదనలో 96% వ్యవసాయ భూమి, 3% నిర్మాణాలు ఉన్నాయి. అదే రకంగా మూడో ప్రతిపాదనలో కూడా అంతే ఉన్నాయి. 96% వ్యవసాయ భూమి, 3% నిర్మాణాలు ఉన్నాయి. రెండో ప్రతిపాదనలో మాత్రం 99% వ్యవసాయ భూములు, 1% మాత్రమే నిర్మాణాలు కూల్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇదే సేఫ్ సైడ్, రేపొద్దున న్యాయపరమైన ఇబ్బందులు ఉండకుండా ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని ఫైనల్ చేశారు. అయితే ఇక్కడ దీంట్లో ఒక లిటిగేషన్ అయితే ఉంది ఇప్పటికి కూడా. ఏంటంటే అది ఎంత భూమి టేకప్ చేయాల్సి ఉంటుంది, అటవీ భూమి కాదు, జనరల్ గా దీనికి సంబంధించి 2100 హెక్టార్ల భూమిని సేకరించాల్సిన పరిస్థితి ఉంది. ఆ అటవీ భూములు అసలే లేవు కాబట్టి తలనొప్పులు లేవు. పర్యావరణ అనుమతులు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ పర్మిషన్స్ మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది. ఎట్లాగో అటవీ ప్రాంతం పోవట్లేదు కాబట్టి ఎన్విరాన్మెంటల్ పర్మిషన్స్ రావడానికి పెద్ద తతంగం ఏమీ ఉండదు, ఇబ్బంది లేకుండానే వచ్చేస్తాయి. బట్ ఇంకా క్లియర్ కట్ గా ఏ విలేజ్ నుంచి వెళ్తుంది అలైన్మెంట్ అనేది కొంత లోతుగా స్టడీ చేస్తే క్లారిటీ వస్తుంది. జస్ట్ ఒక 1-2 డేస్ లో నేను దానికి సంబంధించిన పూర్తి పిక్చర్ తో నేను వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం అయితే 3 ప్రతిపాదనల్లో మిడిల్లో ఉన్న రెండో ప్రతిపాదనను సిద్ధం చేశారు, ఫైనల్ చేసింది రాష్ట్ర కేబినెట్. 201 కిలోమీటర్లతో చౌటుప్పల్ నుంచి మనకు సంగారెడ్డి వరకు కనెక్ట్ అయ్యే త్రిబుల్ ఆర్ కు సంబంధించిన అలైన్మెంట్ ఫైనల్ చేసింది. ఈ ఫైనల్ కు సంబంధించి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్స్ జరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే నేను ఇందాక ఒకటి చెప్పాను, సందిగ్ధం మాత్రం కొనసాగుతుంది అని. ఎస్, రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా 201 కిలోమీటర్ల దూరంతో ఉన్న దాన్ని కట్టే పరిస్థితి లేదు. రాష్ట్రం దగ్గర ఫండ్స్ లేవు. అలాంటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ను బెగ్ చేయడం తప్ప వేరే మార్గం లేదు. అడుక్కోవాల్సిందే ఖచ్చితంగా. సెంట్రల్ గవర్నమెంట్ ను రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు వింటారా అంటే ఇప్పుడు నార్త్ పార్ట్ మనం చూస్తున్నాం. ఒక అడుగు ముందుకు పెడితే 2 అడుగులు వెనక్కి వెళ్ళడం సాగుతుంది. రైట్, ఇప్పుడు దీనికి సంబంధించి కూడా అలాంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే డిసెంబర్ నెలలోనే ఉత్తర భాగానికి సంబంధించి 2+2 4 లైన్స్ తో వేద్దామని అనుకున్నారు. ఆ తర్వాత నిర్మాణ అభిప్రాయాలు మారినాయి, టెండర్స్ పిలిచారు. టెండర్స్ ఒక 5-6 సార్లు ఎక్స్టెన్షన్ జరిగింది, బిడ్లు ఓపెన్ చేయడం. లేటెస్ట్ గా మొన్న 19th ఉండాలి కానీ కాలేదు. ఎందుకు కాలేదు అంటే ఇప్పుడు 2+2 కాకుండా 3+3 6 లైన్స్ తో కట్టాలని చేసుకుంటున్నారు కాబట్టి దానికి అనుగుణంగా టెండర్లను మార్చి ఆ తర్వాత ఫైనల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు సౌత్ పార్ట్ కూడా అలైన్మెంట్ ఫైనల్ అయింది కాబట్టి ఇప్పుడు దీన్ని కూడా దాంతో పాటు కలపాలి. బట్ అయితే ఇష్యూ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలోని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థతో దీన్ని నిర్మిస్తారా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం రిస్క్ చేస్తుందా? రాష్ట్ర ప్రభుత్వం రిస్క్ చేస్తే ఫండ్స్ ఎక్కడి నుంచి తెస్తారు? మళ్ళీ దానికి సంబంధించి 2-3 పద్ధతులు ఉంటాయి. హామనో, BOTT అనో, ఇట్లా రకరకాల మెథడ్స్ ఉంటాయి. ఏది అప్లై చేస్తారు, ఇవన్నీ కొంత తెలడానికి టైం పడుతుంది. ఏదేమైనా ఒకటి మాత్రం
సానుకూలమైన ప్రతిపాదన. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఈ అలైన్మెంట్. ఎందుకంటే అలైన్మెంట్ విషయంలో గ్రౌండ్ లో ఉన్న భూముల యజమానుల విషయంలో చాలా చాలా ఆందోళన ఉంది. ఏ అలైన్మెంట్ ఫైనల్ చేస్తారు, ప్రతి చోట నంబర్లు కనబడుతున్నాయి, మార్కింగ్ కనబడుతుంది, ఏది ఫైనల్ చేస్తారని నాకు కూడా ఆల్మోస్ట్ చాలా మంది అడుగుతూ ఉంటారు. లక్కీగా ఏంటంటే ఇప్పుడు ఆ సెకండ్ ప్రపోజల్ ఏదైతుందో మిడిల్లో ఉంది. అంటే ఫస్ట్ ప్రపోజల్ ఎన్హెచ్ఏ ప్రిపేర్ చేసిన ప్రపోజల్, ఆ తర్వాత రెండోది రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చేయించింది, ఆ తర్వాత మధ్య మూడోది కూడా చేయించారు. ఆ మూడో దాంట్లో కూడా అటవీ భూములు ఉన్నాయి, ఒకటో దాంట్లో కూడా అటవీ భూములు ఉన్నాయి. కాబట్టి మధ్యస్థంగా అటవీ భూములు లేని వ్యవసాయ భూములు 99% ఉన్న రెండో ప్రతిపాదన సిద్ధం చేశారు. అయితే అది ఎగ్జాక్ట్ గా ఏ ఊర్ల దగ్గర నుంచి వెళుతుంది అనేది మాత్రం మనం ఇంకొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. నేను చూసాను గవర్నమెంట్ వెబ్సైట్స్, ఇంకా దేంట్లోనూ కూడా అప్లోడ్ చేయలేదు అది. సో యాజ్ అండ్ ఎర్లీ నేను చూసిన వెంటనే దాని మీద డీటెయిల్డ్ వీడియో విత్ మ్యాప్ చేస్తాను ఖచ్చితంగా. సందిగ్ధం మాత్రం మరి రాష్ట్ర ప్రభుత్వం ఓన్గా కన్స్ట్రక్షన్ చేస్తుందా, లేకపోతే జాతీయ కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకుని ఉత్తర భాగంతో పాటు దక్షిణ భాగాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నిర్మించాలని చెప్పి అడుగుతుందా చూడాలి. దానికి కేంద్రం ఎలా స్పందిస్తుందనేది కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే ఒకసారి వెళ్లి మంత్రులను ప్రధానమంత్రిని కలిసి రిక్వెస్ట్ చేయడం, బయటకు వచ్చి మళ్ళీ పాలిటిక్స్ మాట్లాడడం అనేది మనం రాష్ట్ర మంత్రుల వ్యవహార శైలి చూస్తున్నాం. ఏకంగా ముఖ్యమంత్రి కూడా అలాగే బిహేవ్ చేస్తున్నారు. సో అట్లా గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఉంటూనే మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా ఈగోస్ ఉంటాయి. రాజకీయాలన్న తర్వాత ఈగోస్ బాగానే ఉంటాయి కదా. కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి ఈగో ఉంటుంది, వీళ్లకు ఈగో ఉంటుంది. సో రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్ లో ఈగోలోకి పోకుండా అటు వాళ్ళు ఇటు వీళ్ళు గనక కలిసి పనిచేస్తే మాత్రం రీజనల్ రింగ్ రోడ్డు ఒక కొలికొచ్చే అవకాశం అయితే ఉంది. లేకపోతే మాత్రం మనం ఇట్లా వార్తలు చూస్తూనే ఉండాల్సిన అవసరం ఉంటుంది. రైట్. ఆ సందిగ్ధం మాత్రం కొంత తెరపడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. చూడాలి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో. ఇది రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన అప్డేట్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కంటెంట్ నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, నలుగురితో నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్, రాజేష్ శర్మ.